పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలం మొదటి వారములోని బుధవారం. ఇది తపస్సు కాలములో 7వ రోజు. ఈనాటి సువార్త పఠనం లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రజలు యేసు ప్రభుని మాకు ఏదైనా ఒక గుర్తును చూపించు అని అడుగుతూ ఉన్నారు. అందుకు యేసు ప్రభు ఈ తరము ప్రజలు గుర్తును అడుగుతున్నారు, వీరికి యోనా గుర్తు తప్ప మరొకటి ఏది కూడా ఇవ్వబడదు అని అన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక వ్యక్తి ప్రతిరోజు దేవుని ఇలా ప్రార్థించేవాడు, ప్రభు నీవు నాకు ఏదైనా ఒక గుర్తును చూపించు, నేను మారు మనసు పొందుతాను. ప్రభు నీవు ఏదైనా ఒక అద్భుతాన్ని నాకు చేయి, నేను మారు మనసు పొందుతాను అని ప్రార్థించేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ వ్యక్తి అనుకోకుండా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అనుకోకుండా అతడు జబ్బు పడ్డాడు. అనుకోకుండా తన జీవితంలో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి. ఇలా జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి మరలా తన ప్రార్థనను అలాగే కొనసాగిస్తూ ఇలా అనేవాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు మౌనంగా ఉండి నాకు ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు, జవాబు ఇవ్వటం లేదు అని అంటూ ఉండేవాడు. కొంతకాలమైన తర్వాత అతడు ఒక సత్యాన్ని గ్రహించాడు. తన జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనలు, ఉద్యోగం కోల్పోవటం, జబ్బు పడటం, ఆర్థిక సమస్యలు పెరగటం అనేటువంటివి దేవుడు తనకు చూపించినటువంటి గుర్తులు అని, సూచనలని, అవి శిక్ష కాదు అని అతడు గ్రహించాడు. ఈ గుర్తులని కూడా మారు మనసు పొంది అతని వద్దకు రావటానికి గుర్తులు అని అప్పుడు అతడు గ్రహించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా సంభవించేటువంటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇక్కట్లు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇవి దేవుడు మన జీవితంలో చూపించే గుర్తులు. ఈ గుర్తులు మనం మారు మనసు పొందటానికి, ఈ గుర్తులు పశ్చాత్తాపంతో తిరిగి దేవుని వద్దకు రావటానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు ఒక వ్యక్తి నుండి మోగదయ్యాన్ని పారద్రోలాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది అది చూచి, ఆ అద్భుతాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు. 15వ వచనంలో ఆ అద్భుతాన్ని చూచినటువంటి కొంతమంది, ఇతడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయంతో దయ్యములను పారద్రోలుతున్నాడు అని నిందలు వేశారు. 16వ వచనంలో మరికొందరు నిన్ను నమ్మాలంటే, నిన్ను విశ్వసించాలంటే, నీ మాటలు విని మేము మారు మనసు పొందాలంటే పరలోకము నుండి మాకు ఏదైనా ఒక గుర్తును ఇవ్వు అని చెప్పి అడిగారు. ఈ నేపథ్యంలోనే యేసు ప్రభు అంటున్నారు, యోనా గుర్తు తప్ప మరి ఏ గుర్తు కూడా ఇవ్వబడదు అని. యేసుక్రీస్తు ప్రభువే మనకి గొప్ప గుర్తు,
యోనా ఏ విధముగా అయితే 3 రేయింబవళ్ళు చేప కడుపులో ఉండి బ్రతికి బయటపడ్డాడో, దానికంటే గొప్పగా యేసుక్రీస్తు ప్రభు మరణించిన 3 రోజుల తర్వాత మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళుని విరిచి, సమాధిని పటాపంచులు చేసి మృత్యుంజయుడయ్యాడు, ఉత్థానమయ్యాడు. ఆయన మరణ పునరుత్థానాలే మనము మారు మనసు పొందటానికి, ఆయన మరణ పునరుత్థానాలే మనము హృదయ పరివర్తన చెందటానికి, ఆయన మరణ పునరుత్థానములే మారు మనసుతో ఆయన దగ్గర తిరిగి రావటానికి గొప్ప గుర్తులు, గొప్ప సూచనలు, గొప్ప అద్భుతం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ తపస్సు కాలంలో కూడా మనలో చాలామందిమి ఈ యోదయ ప్రజల్లాగానే మన చుట్టూ జరుగుతున్నటువంటి అద్భుతాలను చూచి కానీ, మన చుట్టూ జరుగుతున్న అద్భుతాలను చూసిన తర్వాత కూడా, మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత కూడా మారు మనసు పొందటానికి బదులుగా, హృదయ పరివర్తన చెందటానికి బదులుగా, మారు మనసుతో తిరిగి ప్రభు వద్దకు రావటానికి బదులుగా ఆయన నమ్మటానికి, ఆయన విశ్వసించడానికి ఇంకా అద్భుతాలు కోరుకునేవారు, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను కోరుకునేవారు, గుర్తులు కోరుకునేవారు ఉంటూనే ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు మన నుండి కోరుకునేది మారు మనస్సు. యేసు ప్రభు మన నుండి కోరుకునేది హృదయ పరివర్తన. యేసు ప్రభు మన నుండి కోరుకునేది మన తప్పిదాల నుండి మారు మనసు పొంది తిరిగి ఆయన చెంతకు రావటం. అంతేగాని అద్భుతాలు కోరుకోవటం కాదు, అంతేగాని ఆశ్చర్యమైనటువంటి కార్యాలని మన జీవితాలలో కోరుకోవటం కాదు. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభు మనల్ని మారు మనస్సు పొందండి అని ఇస్తూ ఉన్నటువంటి పిలుపును మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, ఇప్పుడైనను సంతాపముతో, పశ్చాత్తాపముతో మీ పాపముల నుండి హృదయ పరివర్తన చెంది తిరిగి నా చెంతకు రండి అని. నెంబర్ 2, హెజికేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, దుర్మార్గుడు తన పాపంలో చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా, కానీ దుర్మార్గుడు తన పాపము నుండి వైదొలిగి నా చెంతకు వచ్చుట వలనే కదా అని అంటూ ఉన్నారు. నెంబర్ 3, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, నేను పాపులను పిలువచ్చునే కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని. నెంబర్ 4, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, ఒక పాపాత్ముడు హృదయ పరివర్తన చెందుట వలన పరలోకములో మహా ఆనందము కలుగును అని. నెంబర్ 5, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు, మీరు హృదయ పరివర్తన చెంది ప్రభు వైపు మరలి వచ్చిన ఆయన మీ పాపములను క్షమించును అని. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు మన నుండి ఆశించేది అద్భుతాలు కోరుకోవటం కాదు. ప్రభు మన నుండి కోరుకునేది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనల్ని అడగటం కాదు. ప్రభు మన నుండి కోరుకునేది, మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలములో మన నుండి కోరుకునేది హృదయ పరివర్తన, మారు మనస్సు, తిరిగి ఆయన దగ్గరికి రావటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు. అయినా వాటిని చూచి యోదయ ప్రజలు ఒక గుర్తును, ఒక అద్భుతాన్ని కోరుకున్నాడు. మన అనుదిన జీవితంలో కూడా, వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా గొప్ప మేలు చేస్తున్నాడు. అయినా మనము అద్భుతాలు కోరటం, ఆశ్చర్యకరమైన సంఘటన కోరటం సరికాదు. మనము హృదయ పరివర్తన చెందాలి. నెంబర్ 1, అపోస్తుల కార్యములు
3వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కుంటి వానికి నడకను ఇచ్చాడు. నెంబర్ 2, మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనములో యేసు ప్రభు గుడ్డివానికి దృష్టిని ప్రసాదించాడు. నెంబర్ 3, మత్తయి సువార్త 9వ అధ్యాయము 33వ వచనములో మోగవాడు మాట్లాడినట్లుగాను చెవిటివాడు వినున్నట్లుగాను యేసు ప్రభు చేశాడు. నెంబర్ 4, లూకాసు వార్త 7వ అధ్యాయము 14-15 వచనంలో యేసు ప్రభు చనిపోయిన వానిని జీవంతో లేపాడు. నెంబర్ 5, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అనేక మందిని వారి వారి రోగముల నుండి స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా యోదయ ప్రజలు మారు మనస్సు పొందడానికి బదులు అద్భుతాలు కోరుకున్నారు. మన జీవితంలో కూడా ప్రభు అనేక అద్భుతాలు చేస్తున్నాడు. మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అద్భుతాలు చూసి మనము కూడా మారు మనస్సు పొందాలి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలా అంటూ ఉంటారు, నెంబర్ 1, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతా అని. నెంబర్ 2, దేవుడు నాకు సరైనటువంటి సమయం ఇస్తాడు, ఆ సరైనటువంటి సమయం వచ్చినప్పుడే నేను మారు మనసు పొందుతా అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలం అనుకూల కాలం, ఈ తపస్సు కాలం రక్షణ కాలం, ఈ తపస్సు కాలం అనుగ్రహాల కాలం కనుక ప్రభువు మనల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు మారు మనసు పొందటానికి సిద్ధమైన ఆలోచన చేసి ఈ తపస్సు కాలంలో మారు మనసుతో ప్రభువు వద్దకు తిరిగి రావటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభు మనల్ని చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.